ఆధ్యాత్మికత ఎందుకు ముఖ్యమైనది? Why are you asking this question? సరే, ఈ ప్రశ్న నీవెందుకు అడుగుతున్నావు? మరి నీకు ఆమెంటే ఇష్టం లేదా? మీ తల్లిగారు ధ్యానిస్తున్నప్పుడు నీకు అందులో ఏదో మంచి విషయం ఉండే ఉంటుంది. Interesting At word. least you should, when your mother meditates, you should feel that, oh, there must be something good in it. అందుకే ఆమె ధ్యానిస్తుంది అని అనిపించి ఉంటుంది కదా, అవునా? అలా కానప్పుడు ఆమె తన సమయాన్ని ఉదయం అరగంట, సాయంత్రం అరగంట కళ్ళు మూసుకుని ఎందుకు వృధా చేస్తుంది? అలాగే మీ నాన్నగారిని నేనిప్పుడు వంట చేయడం లేదు అని అంటారు కదా. Spirituality. Have you seen a bird flying with one wing? నీవెప్పుడైనా ఒకే రెక్కతో ఎగిరే పక్షిని చూశావా? అది ఎగరగలదా? ఎగరలేదు. ఓకే, నేనేం చెప్పదలుచుకున్నానో నీకు అర్థమైంది కదా. భౌతిక జీవనంలో మనం నిలబడేందుకు డబ్బు సంపాదన ముఖ్యం. ఇది ఒక విషయం. Is one thing. Another life is internal life. రెండోది అంతరంగ జీవనం. అక్కడ మనం మన సృష్టికర్తతో, ఆ భగవంతునితో ఏకమయ్యే మన తపనను నెరవేర్చుకుంటాం. నైతికంగా జీవించాలంటే మనకు అంతరంగ దిక్సూచి మార్గదర్శకత్వం అవసరం. అదే ఆధ్యాత్మికత. మనకు మార్గనిర్దేశం చేసేందుకు మన హృదయం కంటే గొప్పది ఏముంటుంది? కనుక మనం హృదయాన్ని వింటాం, అనుసరిస్తాం. అదే ఆధ్యాత్మికత. ఇలా మన భౌతిక, ఆధ్యాత్మిక జీవితాలను పక్షికి ఉండే రెండు రెక్కల వలె సమైక్యపరుస్తాం. And how does the bird change the direction of its flight? పక్షి ఎగిరే సమయంలో తన దిశను ఎలా మార్చుకుంటుందో నీకు తెలుసా? తన తోక సహాయంతో. So they use this principle even in manufacturing planes. విమానాల తయారీలో సైతం వాళ్ళు ఈ సూత్రాన్ని ఉపయోగిస్తారు. విమానం వెనుక భాగంలో ఒక రేడార్ ఏర్పాటు చేస్తారు. అలాగే మన జీవితాల్లో కూడా ఏ దిశలో వెళ్ళాలి, ఎటు వెళ్లకుండా ఉండాలి అని నిర్దేశించే ఆ తోక ఏమిటి? మంచి మార్గంలో ప్రయాణించాలి, చెడు దిశగా వెళ్ళకూడదు అని మనకు తెలియచేసేది. కొన్ని చర్యలు చేపట్టాలి, కొన్నింటిని విడిచిపెట్టాలి. కొన్ని ఆలోచనలు చేయాలి, కొన్ని చేయకూడదు అనే విషయంలో మనం మన హృదయాన్ని ఉపయోగిస్తాం. We use the heart. పక్షికి తోక ఎలాగో మానవునికి హృదయం అలా. అది మనకు మార్గనిర్దేశం చేస్తుంది. ఈ హృదయం ముఖ్యంగా మన భావోద్వేగ, ఆధ్యాత్మిక జీవితాలలో ముడిపడి ఉంది. అది మంచిది. So it's good. నువ్వు ఈ ప్రశ్న వేసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. భౌతిక, ఆధ్యాత్మిక రెక్కల సహాయంతో ఎగరగలగాలి, లేకపోతే మనిషి ఒక రెక్కతో ఎగరలేడు.